సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రిప్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనుగల సాల్మన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ గైడెన్స్ ఇవి రెండు కూడా దురదృష్టవశాత్తు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు. అప్ టు ఒక గ్రాడ్యుయేషన్ వరకు కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే బీకామ్లోకి సంబంధించి కొంతమంది అకౌంట్స్కి సంబంధించి ఇవన్నీ తెలుసుకున్నప్పటికి కూడా ప్రాపర్ ఫైనాన్షియల్ టిప్స్, ఫైనాన్షియల్ గైడెన్స్ అనేవి వాళ్ళ దగ్గర లేదు. అండ్ ఏదైతే మనందరికీ కావాలో ఒక పర్సన్ సర్వైవ్ అవ్వడానికి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి మనీని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అందరూ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటూ ఉంటాయి. అందులోంచి ఒక ఎగ్జాంపుల్, ఒక కామన్ మ్యాన్ ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వడం ఎలా? మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. చూడండి, మన సమాజంలో సక్సెస్ఫుల్ పీపుల్, నార్మల్ పీపుల్, ఎడ్యుకేషన్లో సక్సెస్ కావచ్చు, ఉద్యోగాల్లో సక్సెస్ కావచ్చు, సినిమా ఫీల్డ్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ 100లో ఒక 2-3%, 5% ఉంటారు. తర్వాత ఇంజనీర్స్, సైంటిస్టులు, వీళ్ళకంటే కూడా కామన్ మ్యాన్ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళ రంగాల్లో మనం వాళ్ళని జయించలేము, కానీ ఆర్థికంగా మనం జయించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడంటే వైజ్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే. సపోజ్ నేను చూడండి విరాట్ గారు, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వీరు హాస్పిటల్స్లో జాబ్ చేస్తున్నారు. ఒక 2 లక్షలు 5 లక్షలు వస్తున్నాయి. కామన్ మ్యాన్ ఎంబీబీఎస్ చదవాల, ఎండి చదవాల, ఎంసెట్లో సీట్ రాల, కానీ ఎవరైతే డాక్టర్స్ హాస్పిటల్స్ బంద్ చేస్తున్నారో అదే హాస్పిటల్స్లో మీరు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఆ కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే ఈ డాక్టర్స్ ఎర్న్ చేసిన దానికంటే మీరు ఎక్కువ ఎర్న్ చేయొచ్చు. మీరు బీకామ్, ఎంకామ్ చదవలేదు, దురదృష్టవశాత్తు 10th ఫెయిల్ అయ్యారు, డిగ్రీ కూడా చేయలేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ వీళ్ళు ఎక్కడ ఏ బ్యాంక్స్లో అయితే జనరల్ మేనేజర్స్గా ఉన్నారో, బ్రాంచ్ మేనేజర్స్గా ఉన్నారో అదే బ్యాంకుల్లో మీరు రెగ్యులర్గా ఓనర్షిప్ తీసుకుంటే 10 ఇయర్స్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్, ఈవెంట్ కాదు, ఒక్కసారి చేసేది కాదు, రెగ్యులర్గా. ఇదే బ్యాంక్స్లో మీరు రెగ్యులర్గా ఓనర్షిప్ కొనుక్కుంటూ వెళ్తే ఈ బ్యాంక్ మేనేజర్స్ కంటే మీరు ఎక్కువ సంపాదించే అవకాశం. డిఫెన్స్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్స్గా ఉన్న వాళ్ళకంటే కామన్ మ్యాన్గా ఉన్నా కానీ మీరు ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో, స్టీల్ కంపెనీలో, సిమెంట్ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ కొనుక్కుంటూ వెళ్తే కామన్ మ్యాన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైనాన్స్లో ఆర్థికంగా వీళ్ళని బీట్ చేసి మీరు ముందుకు రావచ్చు. అయితే వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారనుకోండి, వీళ్ళే ముందుంటారు. అయితే వీళ్ళ సమస్య ఏమిటంటే, మిక్కిలి సక్సెస్ అయిన వాళ్ళ సమస్య ఏమిటంటే వీళ్ళకి టైం ఉండదు. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడటానికి కూడా టైం ఉండదు. ఒక అడ్వైజ్ చేసే ఫినాన్షియల్ అడ్వైజర్ కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్ని కలిసే సమయం వీళ్ళకు ఉండదు. వీళ్ళ ప్రొఫెషన్లో మిక్కిలి సక్సెస్ అయ్యారు కాబట్టి వీళ్ళకి టైం అనేది వాల్యుబుల్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ వైఫ్స్కి ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. సపోజ్ వాళ్ళు కూడా చూసుకోలేకపోతే మీరు కామన్ మ్యాన్ అయినా కానీ సమాజంలో మిక్కిలి సక్సెస్ అయిన వాళ్ళని బీట్ చేయొచ్చు ఫైనాన్స్ రంగంలో. అయితే 1 నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో, 5 సంవత్సరాలు కాదు, మోర్ దాన్ 10 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్, మోర్ దాన్ 20 ఇయర్స్ మీరు వీళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అదే కంపెనీస్లో వీళ్ళు ఎంప్లాయీస్గా ఉంటున్నారు, మీరు ఓనర్స్గా ఉండండి. నేను మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు ఇచ్చేది ఏమిటంటే, మీరు ఏ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం వారైనా పర్వాలేదు, పెద్ద చదువులు చదవకపోయినా పర్వాలేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మీకు రాకపోయినా పర్వాలేదు, సినిమా ఫీల్డ్లో అంత సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, ఏ రంగంలో అయినా మీరు సక్సెస్ కాకపోయినా పర్వాలేదు. సక్సెస్ అయిన పీపుల్ ఎక్కడ ఏ కంపెనీస్లో పనిచేస్తున్నారో, ఏ
ఏ కంపెనీస్లో సక్సెస్ అయిన పీపుల్కి డబ్బులు ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు జీతాలు ఎక్కువ ఎందులో వస్తాయి? బాగా సంపాదిస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో వస్తాయా? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, మైంట్రీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వచ్చాయి. డాక్టర్స్ జీతాలు ఎక్కువ ఉంటాయా? బ్యాంక్స్లో ఉంటాయా? సక్సెస్ఫుల్ పీపుల్ ఏ రంగాల్లో అయితే ఉన్నారో ఆ రంగాల్లో మీరు ఓనర్షిప్ తీసుకోండి. గవర్నమెంట్స్ ఏ కంపెనీస్ ద్వారా మిక్కిలి డివిడెండ్ సమకూర్చుకుంటుందో ఆ కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకోండి. బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ అవర్ కంట్రీ ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ. నువ్వు ఇన్వెస్ట్ చేసే వ్యక్తి నా ఇంట్లో పని మనిషా పట్టించుకోదు గవర్నమెంట్. అతను ఒక క్రిమినలా అయినా అతనికి అవకాశం ఉంది. అతని రిలీజియన్ ఏదైనా, అతని ప్రాంతం ఏదైనా, అతని జెండర్ ఏదైనా కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీ. అయితే సక్సెస్ అయిన పీపుల్, సక్సెస్ అయిన కంపెనీస్ ఎన్నుకొని సక్సెస్ అయిన కంపెనీస్లో ప్రాసెస్ కంటిన్యూస్గా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత మీరు ఊహించినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? వారెన్ బఫెట్, రాకేష్ జుంజునవాలా ఉన్నారు. అయితే ఈ క్రమంలో అందరూ వారెన్ బఫెట్లు కాలేరు, అందరూ రాకేష్ జుంజునవాలా కాలేరు. కాకపోతే మన స్థాయికి, మన లెవెల్కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పోలిస్తే ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర చేయి చాచకుండా 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళతో, 20 ఏళ్ళతో లైఫ్ లాంగ్ ఉద్యోగం ఉన్నా లేకపోయినా, బిజినెస్ చేసినా చేయకపోయినా నేను ఇన్వెస్ట్ చేసే డబ్బు నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ క్రమంలో ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, జాబ్లో రిస్క్ ఉండదు. ఎంప్లాయీగా రిస్క్ ఉంటుంది, నీ జీతం నీకు వస్తుంది. ఓనర్షిప్లో రిస్క్ ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే ప్రజలకి, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్వెస్ట్ చేయకుండా ఉండి సేవింగ్స్లోనే వాళ్ళ టైం లేక వాళ్ళ డబ్బులు సేవింగ్స్లోనే ఉంచుకుంటే 10-15 ఏళ్ళతో వాళ్ళ టైం ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉండరు. మీకు అంత సక్సెస్ కాలేకపోయినా, చదువులో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు సరిగా ఇన్వెస్ట్ చేసుకుంటే, జ్ఞానంతో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడో అవసరం లేదు. ఈ మోస్ట్ సక్సెస్ ఎక్కడయ్యారో ఈ పీపుల్, ఏ ఫార్మా కంపెనీస్లో వీళ్ళు సైంటిస్టులు అయ్యారో, ఏ హాస్పిటల్స్లో వీళ్ళు డాక్టర్స్ అయ్యారో, ఏ బ్యాంక్స్లో వీళ్ళు మంచి జీతాలు తీసుకుంటున్నారు, ఏ స్టీల్ కంపెనీ, సిమెంట్ కంపెనీస్లో వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారో, ఏ ఇన్ఫ్రా కంపెనీస్లో ఉన్నారో, ఏ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో ఉన్నారో, అదే కంపెనీస్లో ఓనర్షిప్ ఒకసారి కొని వదిలేయటం కాకుండా ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, క్రమశిక్షణతో క్రమానుగుణంగా. ఎస్ఐపి, స్మాల్ ఈజ్ పవర్ఫుల్. కాంపౌండింగ్, ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తే, డబ్బు నీ బెస్ట్ ఫ్రెండ్. లేదు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఖర్చులు ఎక్కువ చేస్తే డబ్బుని ఎనిమి ఏం చేస్తుంది? మనని చంపేస్తుంది. శత్రు మన కీడు కోరుకుంటారు ఎనిమి. ఫ్రెండ్ ఏం చేస్తారు? డబ్బు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే నేను మీ ద్వారా ఏం చెప్తున్నానంటే, ఐ డ్రీమ్ ద్వారా మీ గతం మర్చిపోండి, స్టేటస్ తక్కువ ఉన్న మర్చిపోండి. ఏదో కారణాల వల్ల మీ నాన్నగారు, అమ్మగారు చదివించలేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీస్ ఎప్పుడు మీ కాళ్ళ కింద ఉంటాయి. ఆపర్చునిటీస్ మీరు గుర్తించండి. ఆపర్చునిటీస్ ఏ విధంగా నేను చెప్తున్నా, మీరు రియల్ ఎస్టేట్లో ఆపర్చునిటీ తీసుకోవాలంటే పెద్ద డబ్బు కావాలి. ఈక్విటీస్లో ఆపర్చునిటీస్ కావాలంటే స్మాల్ అమౌంట్. ఒక బ్యాంకులో ఓనర్షిప్ కావాలంటే చిన్న అమౌంట్తో మీరు ప్రతి నెల తీసుకోవచ్చు. ఒక్కసారి తీసుకొని వదిలేకుండా రెగ్యులర్ తీసుకోవాలి. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్. ఈక్విటీస్లో మళ్ళీ ఏమిటి, ఎన్నో ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్లు ఉన్నాయి, ఇండిసెస్, నిఫ్టీ 50 కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, నిఫ్టీ 500 ఇండెక్స్ కావచ్చు. అంటే మన దేశం ముందుకెళ్తున్న క్రమంలో, ఆర్థికంగా ముందుకెళ్తున్న క్రమంలో దేశం ముందుకెళ్ళి ప్రజలు వెనకబడితే బాగుంటుందా? ఈ యొక్క ఆర్థిక వృద్ధిలో 4th లార్జెస్ట్ ఎకానమీ 30 నుంచి 50 ఇయర్స్లో
చైనా అమెరికాను కూడా బీట్ చేసి మన దేశం ప్రపంచంలో ఆర్థికంగా మిక్కిలి ధనవంతమైన దేశం అవుతుంది జీడిపిలో. ఈ క్రమంలో దేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో మీరు వెనకబడి ఉండొద్దు. సో ఈక్విటీస్లో రండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిటీ. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓనర్షిప్కి రిస్క్ ఉంటుంది, ఎంప్లాయీకి రిస్క్ ఉండదు. రిస్క్ షార్ట్ పీరియడ్లో భయపడొద్దు, లాంగర్ పీరియడ్లో రిస్క్ అనేది మీకు ఫ్రెండ్. కరెక్షన్ వచ్చినప్పుడు మీకు ఆపర్చునిటీ. రిస్క్ మీకు ఫ్రెండ్ ఎప్పుడు మీరు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే ఫ్లెక్సిబిలిటీతో. సో నేనేం చెప్తున్నానంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ని ఏ రంగంలో మనం జయించలేము. మెడికల్ రంగంలో మనం జయించలేము, డాక్టర్ని, సైంటిస్ట్ని జయించలేము, డిఫెన్స్లో సైంటిస్ట్ అనుకోండి జయించలేము. ఫైనాన్స్ రంగంలో జయించవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో ఆ సత్తా మీకు ఫైనాన్స్లో ఉంది. కాబట్టి నేను ప్రజల్ని ఏం ఎడ్యుకేట్ చేస్తున్నానంటే సేవర్స్ లాగా మిగిలిపోవద్దు, బ్యాంకులో ఎఫ్డీలు సేవింగ్స్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనే క్రమంలో ట్రేడింగ్ చేసి డబ్బులు జీరో చేసుకోబాకండి. బెట్టింగ్ యాప్స్ కానీ, రమ్మీలు కానీ, ఇంకోటి కానీ ట్రేడింగ్లో డబ్బు రాదు. అది దానికి ఒక ఇది ఉండదు, హేతుబద్ధత లేదు. ఇన్వెస్ట్మెంట్లో హేతుబద్ధత ఉంది. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎక్కడ చేయమనంటే సక్సెస్ఫుల్ పీపుల్ పనిచేసే కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకంటే ఎక్కువ మీరు డబ్బు సంపాదించుకోండి. సో పార్ట్ ఓనర్షిప్ అనేది తీసుకొని డబ్బులు సంపాదించండి అని అయితే మీరు చెప్తున్నారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఏ కంపెనీస్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుని వాళ్ళకంటే ఎక్కువ మీరు సంపాదించుకోండి. వండర్ఫుల్ సార్. సో ఇది ఒక సీక్రెట్ ఫార్ములా కింద చెప్పవచ్చేమో. ఏ కంపెనీస్ అయితే సక్సెస్ఫుల్గా ఉంటూ ఉంటాయో వాటిలో మీరు కొంత పార్ట్ని దాని షేర్స్ రూపంలో కొని ఆ షేర్స్ ఇన్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ పొందినట్లయితే మీకు కూడా మంచి ఒక సెటన్ లంసమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవడానికి, ఒక కార్పస్ బిల్డ్ చేసుకోవడానికి మీ దగ్గర స్కోప్ ఉంటుంది. అండ్ ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.